ఫ్రెండ్స్, నేను మీ తిరుపతి పిల్ల పావని. యాక్చువల్గా ఈ వీడియో మొత్తం చూసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసేయండి. సో టాపిక్లోకి వచ్చేస్తే బిగ్ బాస్ సీజన్ 9 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనమందరూ కూడా చూస్తున్నాం. సో ఈ బిగ్ బాస్ సీజన్ 9కి ఎవరెవరు వచ్చారు, ఆ 15 కంటెస్టెంట్స్ ఎవరు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి ఆ సెలబ్రిటీస్ ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, కామనర్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి మనకి తనుజ గారు వచ్చారు. ఆల్రెడీ లాస్ట్ టైం కుక్కు విత్ జాతిరత్నాలు అనే షోలో మనకు కనిపించారు అండ్ సీరియల్ యాక్టర్. షీ వాజ్ ఎ సెలబ్రిటీ. సో తనుజ గారు అయితే ఫస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్, తనైతే వచ్చారనమాట. సో నాగార్జున సార్ గారు మాట్లాడారు. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి ఆశా సైని గారు. ఆవిడ రియల్ నేమ్ ఫ్లోరా సైని. మనకి తన ఏవి కూడా చూపించారు. షీ వాజ్ అన్ యాక్ట్రెస్. నువ్వు నాకు నచ్చా అనే సినిమాలో కూడా తను ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశారు. సో షీ ఈజ్ అ సెకండ్ సెలబ్రిటీ ఆఫ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కామనర్స్లో సెలెక్ట్ చేసుకున్నారు. కామనర్స్లో ఫస్ట్గా ఎవరు సెలెక్ట్ అవుతారా అనే టెన్షన్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్లో థర్డ్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయింది ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇది ఎక్స్పెక్టెడే, మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం. చాలా బాగా ఆడుతున్నాడు అండ్ తన బిహేవియర్ వైజ్ కానీ అంత హంబల్ నేచర్ అండ్ ఆల్ ది థింగ్స్, గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. తను సెలెక్ట్ అవుతాడని అందరికీ హోప్స్ ఉన్నాయి. ఆ హోప్స్ నిజమయ్యాయి. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా సెలెక్ట్ అయిపోయాడు. హీ వాజ్ ఎ థర్డ్ కంటెస్టెంట్. సో తను కూడా హౌస్లోకి ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిన తర్వాత నాగార్జున గారు ఒకటి ఇచ్చారు. అదేంటంటే వచ్చిన ఇద్దరికి మీకు ఇచ్చిన వర్క్ ఎవరికి అసైన్ చేస్తారు అనేది చెప్పారు నాగార్జున సార్ పవన్ కళ్యాణ్కి. తను వచ్చేసి సార్ చెప్పింది ఏమంటే ఆ వీక్ అంతా బాత్రూమ్స్ క్లీన్ చేయాలని చెప్పారు. సో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఫ్లోరా సైని గారికి ఇచ్చారు. ఎందుకంటే తను రెసిస్ట్ చేస్తున్నట్టు అనిపించింది. నో చేయను అనే విధంగా, నాకు ఇయ్యద్దు అన్న విధంగా కొంచెం పెట్టారు. అందుకని అది తను చూసి తనకి ఇచ్చారు. తనుజకి ఇవ్వకుండా ఆశా సైని గారికి అసైన్ చేశారు ఆ వర్క్. తను చాలా బాగా చేశారు. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ గురించి చాలా మందికి తెలిసినే ఉంటుంది. ఎందుకంటే హీ వాజ్ ఎ బెస్ట్ కమెడియన్. జబర్దస్త్లో వస్తూ ఉంటారు అండ్ మనందరికీ షోలో కనిపిస్తూనే ఉంటారు. సో ఈయన సెలెక్ట్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ 9కి. ఇమ్మాన్యుయల్ గారు తను ఒక ఏవి చూపించారు. సో నాగార్జున సార్తో కొంచెం మాట్లాడి పాట కూడా చాలా బాగా పాడారు. సో హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్ నెంబర్ 5 సెలబ్రిటీ సృష్టి గారు. షీ వాజ్ ఎన్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. చాలా బాగా డాన్స్ చేస్తారు. డీ షోలో కనిపించారు. మనకి కొరియోగ్రాఫర్ చేశారు పుష్ప మూవీలో ఒక సాంగ్కి. సో సృష్టి గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ కామనర్ ఈజ్ హరీష్ గారు. హరీష్ గారిని బిందు మాధవ్ గారు సెలెక్ట్ చేశారు. ఇంకా హరీష్ గారు సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్లో వచ్చినప్పుడు ఈయన ఉండడు, ఈయన బిహేవియర్, ఈయన మాట తీరు కొంచెం చాలా రూడ్గా ఉంది, నెగిటివ్గా ఉంది అని అనుకున్నాం. కానీ అగ్ని పరీక్షలోనే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు హీఈస్ వర్త్ కంటెస్టెంట్ అని. ఎందుకంటే టాస్క్లన్నీ చాలా బాగా ఆడుతున్నారు, స్ట్రాంగ్గా ఉంటున్నారు, నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఏదన్నా పాయింట్ టు పాయింట్ ఎవరిని మాట్లాడనీయకుండా చేస్తున్నట్టు మాట్లాడతారు. సో తను ఉంటే లైక్ ఆ ఇంట్రెస్ట్ ఉండాలనే దాంతోనే హరీష్ గారిని తీసుకున్నాడు అనిపించింది. సో హీ విల్ ప్లే గుడ్ అండ్ హరీష్ గారు సెలెక్ట్ అయిపోయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు. సో ముందులాగే నాగార్జున సార్ గారు హరీష్ గారికి చెప్పారు, మీరు ఇమ్మాన్యుయల్లో అండ్ సృష్టిలో ఇద్దరిని ఎవరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని హౌస్ క్లీనింగ్ టాస్క్ అయితే ఇవ్వండి అని చెప్పారు. వీక్ అంతా హౌస్ అంతా నీట్గా క్లీన్ చేయాలి, మొత్తం ఊడ్చి అంతా క్లీన్ చేయాలి అని చెప్పారు. సో హరీష్ గారు వచ్చేసి ఇమ్మాన్యుయల్కి ఈ టాస్క్ అయితే ఇచ్చారు. ఇమ్మాన్యుయల్ కూడా సరే అని చెప్పి తీసుకున్నారు. 7th కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఇస్ భరణి గారు. భరణి గారు ఎంటర్ అయినప్పుడు, భరణి గారు అయితే సీరియల్ యాక్టర్. తను ఒక విలన్ క్యారెక్టర్స్ చేస్తుండేవారు మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ, అందరికీ ఆల్మోస్ట్ తెలిసినవారే. సో భరణి గారు ఎంటర్ అయినప్పుడు ఏదో బాక్స్ పట్టుకొని వచ్చారు. సో నాగార్జున సార్ బిగ్ బాస్ సార్ అడిగినప్పుడు అది ఓపెన్ చేయడానికి ఇది లేదు. మేము అసలు అందరు షాక్ అయిపోయారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే. అది ఓపెన్ చేయకుండా లైక్ లోపలికి తీసుకెళ్ళాలి అనే పర్మిషన్ లేదు అంటే తను బయటికి కూడా వెళ్ళిపోయడానికి ఓకే అన్నారు. సో అసలు అందరు షాక్గా చూస్తున్నారు. నాగార్జున సార్ అడిగారు ఓపెన్ చేసి మీరు వేసుకొని కావాలంటే లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే నో ఐ కాంట్ ఓపెన్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ కంటెస్టెంట్ దాని తర్వాత జరిగిన తర్వాత
నెక్స్ట్ కంటెస్టెంట్ని పిలిచారు సెలబ్రిటీ రీతు చౌదరి కూడా చాలా మందికి తెలిసే ఉంటారు. ఆమె కూడా ఫస్ట్లో సీరియల్ యాక్టర్ అండ్ నెక్స్ట్ షోస్లో అంతా కనిపిస్తూ ఉంటుంది. సో రీతు గారు ఎంటర్ అయ్యారు, తన పర్ఫార్మెన్స్ చూపించారు అండ్ మాట్లాడేసి హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. కామనర్స్లో నెక్స్ట్ కామనర్ని సెలెక్ట్ చేసే టైం వచ్చిందని చెప్పేసి డెమాన్ పవన్ని సెలెక్ట్ చేశారు. అసలు నాకు తెలిసిన వరకు నా పర్సనల్ ఒపీనియన్, డెమాన్ పవన్ అసలు దేనికి యూస్ అవుతాడో అర్థం కావట్లేదు. లైక్ టాస్క్లో అంత బాగా ఏం ఆడట్లేదు, కనీసం నార్మల్గా మాటల పరంగా అయినా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగానే ఏమైనా ఉందనుకుంటే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఏం కనిపించడం లేదు. ఏదో సరైనగా కూర్చుంటున్నట్టు అని అనిపిస్తున్నాడు. నాకైతే అంతగా నచ్చలేదు డెమాన్ పవన్ని సెలెక్ట్ చేయడం. ఆయన్ని సెలెక్ట్ చేసే బదులు షాకిబ్నో లేకపోతే ఇంకెవరికైనా ఛాన్స్ ఇచ్చింటే మేలేమో అని అనిపించింది. సో డెమాన్ పవన్ని సెలెక్ట్ చేశారు, ఆయన కూడా హౌస్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కాదని చెప్పి ఇంకా బిగ్ బాస్ అండ్ నాగార్జున సంథింగ్ జరిగిన డిస్కషన్స్ తర్వాత బర్నీ గారిని ఎంటర్ చేశారు. బర్నీ గారు వచ్చాక సో మీరు అది చూపియండి అని చెప్పి చూపించారు. అది ఏం లేదు, జస్ట్ లాకెట్. కాకపోతే తనకి ఎమోషనల్ కనెక్షన్ ఏదో ఉంది. సో దట్స్ వైజ్ తను కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు స్టేజ్ మీద కూడా మనం చూసినట్లయితే. సో లాకెట్ అని చూపించారు. సో దాని తర్వాత బర్నీ గారు కూడా హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత యాజ్ యూజువల్ టాస్క్ ఇద్దరిలో ఎవరికి టాస్క్ ఇస్తారు, బర్నీ గారికన్నా రీతు గారికైనా డిషెస్ వాష్ చేయాలి ఆ 1 వీక్ మొత్తం అని చెప్పినప్పుడు డెమాన్ పవన్ రీతు చౌదరి గారికి అయితే ఆ క్లీనింగ్ అసైన్ చేసేసారు, డిషెస్ వాష్ చేయాలి ఆ 1 వీక్ మొత్తం అని చెప్పి. సో దీని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే వచ్చే టైం అయిందని చెప్పేసి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సంజనా గారు, 10th హౌస్మేట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సంజనా గారు ఎంటర్ అయ్యారు, తనకు కూడా ఒక ఏవి వేశారు. అంతా మాట్లాడిన తర్వాత సంజనా గారు కూడా హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీ కంటెస్టెంట్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. తను ఒక డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ సింగర్ ఆల్సో. రాము రాథోడ్ గారు కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వాళ్ళే, ఎందుకంటే ఒక సాంగ్ అతనిది చాలా ఫేమస్ అయింది. రాను బొంబాయికి రాను అనే సాంగ్ అయితే బాగా ఫేమస్ అయింది. సో ఆయన గురించి ఆల్మోస్ట్ తెలిసింది, 2-3 షోల్లో కూడా కనిపించారు. సో ఈయన కూడా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ కామనర్స్లో ఎవరు సెలెక్ట్ అవుతారా అని టెన్షన్గా వెయిట్ చేస్తున్నప్పుడు నవదీప్ గారు ఎంటర్ అయ్యారు. నవదీప్ గారిని సెలెక్ట్ చేయమని చెప్పినప్పుడు ఇంకా వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చారు. నాగార్జున సార్ అడిగినప్పుడు రివీల్ చేశారు ఎవరు అనేసి. సో ది కంటెస్టెంట్ ఆఫ్ కామనర్స్ ఈజ్ శ్రీజ ఆల్మోస్ట్ సెలెక్ట్ అవుతుందని చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఆమె పవర్, ఆమె పేరులోనే కాదు ఆమెలో కూడా దమ్ముందని నిరూపించుకునింది అగ్ని పరీక్షలోని. షీ వాజ్ ఏ స్ట్రాంగెస్ట్ కంటెండర్ ఇన్ ద హౌస్ అని కూడా చెప్తాను నేను, ఎందుకంటే తను మాట్లాడే మాట కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, ఆడే విధానం కూడా చాలా తెలివిగా ఆడుతుంది. సో శ్రీజ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి ఉంటుందనే అందరికీ ఫీలింగ్ ఉంది. సో అలాగే శ్రీజ కూడా హౌస్లోకి ఎంటర్ అయిపోయింది. యాజ్ యూజువల్ అందరికీ ఇచ్చినట్టే శ్రీజ కూడా వర్క్ అసైన్ చేసింది, అది క్లాత్స్ వాషింగ్. ఆ క్లాత్స్ అంతా అందరి కంటెస్టెంట్స్ క్లాత్స్ అంతా ఆ వారం మొత్తం వాష్ చేయాలని చెప్పి నాగార్జున గారు చెప్పారు. సో ఆ శ్రీజ వచ్చేసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే రాము రాథోడ్ అండ్ సంజనా గారు ఉంటే రాము రాథోడ్కి అయితే టాస్క్ ఇచ్చింది. సో తను తీసుకున్నారు, ఓకే అని చెప్పేసి అంతా అయిపోయింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా మనందరికీ తెలిసిందే, మూవీస్లో కమెడియన్, హీ వాజ్ అన్ యాక్టర్. సో ఆయన కూడా వచ్చారు బిగ్ బాస్కి. సుమన్ శెట్టి గారు ఒక ఏవీతో వచ్చారు. సో మాట్లాడేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. సుమన్ శెట్టి గారి తర్వాత కామనర్స్లో లాస్ట్ కంటెస్టెంట్ 5th కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు టెన్షన్గా ఉన్నారు. అప్పుడు ప్రియా గారు అయితే సెలెక్ట్ అయ్యారు. ప్రియా గారిని సెలెక్ట్ చేశారు. ఆ కామనర్స్లో లైక్ ఆవిడ కూడా ఆడుతున్నట్టు అనిపించింది, లైక్ కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఒక కన్సిడరేషన్ తీసుకున్నారా అనే డౌట్ వచ్చింది, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కొంచెం లైక్ వర్త్ అనే కంటెస్టెంట్స్ ఉన్నారు అక్కడ. ప్రియా గారు సెలెక్ట్ అయ్యారు. సో ప్రియా గారు కూడా హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ అంతా అయిపోయింది అనే సమయంలో శ్రీముఖి గారు ఎంట్రీ ఇచ్చారు. శ్రీముఖి గారు వచ్చి నాగార్జున గారితో, సార్ ఇలాగా ఇంకో కంటెస్టెంట్ని నేను అభిజిత్ తీసుకున్న డెసిషన్ ఇది, ఆల్రెడీ 6 కంటెస్టెంట్ని తీసుకుంటారని ఒక ఐడియా ఉన్నింది, అదే నిజమైంది. శ్రీముఖి గారు రిక్వెస్ట్ చేసుకున్నారు నాగార్జున సార్తో. వాళ్ళు మాట్లాడుకొని ఓకే ఇంకొక కంటెస్టెంట్కి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నప్పుడు అది నా డెసిషన్ అండ్ అభిజిత్ గారి డెసిషన్ కూడా అని చెప్పి
మనీష్ గారిని సెలెక్ట్ చేశారు. నాకు అనిపించింది మనీష్ గారు ఎందుకు లైక్ తను ఆట ఏ దాంట్లో చూపిలేదు, జస్ట్ ఒకే ఒక ఎపిసోడ్లో లాస్ట్లో, అది కూడా ఒక ఎపిసోడ్ బ్యాగ్స్ వేసి ఒక్క దాంట్లో సరిగ్గా ఆడాడు అంతే. తప్ప నుంచి ఆయన అంత వర్త్ క్యాండిడేట్ అని ఎవ్వరికి అనిపించలేదు. ఆ మైండ్కి ఏదో ఆయన ఫీల్డ్లో అది చూసి తీసుకున్నారేమో అని అనిపించింది, కానీ తను వర్త్ అని ఎక్కడా అనిపించలేదు. ఎవరినైనా తీసుకునేచ్చు కదా దాని బదులు అనే థాట్ వచ్చింది. సో మనీష్ గారు సెలెక్ట్ చేశారు, ఆయన హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. ఇలాగా ఈ టాప్ 15 కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ సీజన్ 9లో పంపించారు. ఈ టాప్ 15 కంటెస్టెంట్స్ ఎలా ఆడతారు, ఎలా జరుగుతుంది టాస్క్లు, ఎలా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బిహేవియర్, క్యారెక్టర్ అంతా తెలుస్తుంది. సో మనం ఏమనుకున్నాం, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఏమనుకున్నాం, లేదు అందరు కలిసి ఆడతారు. లైక్ అలా సపరేట్గా ఉంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చేమో, లైక్ సపరేట్ హౌసెస్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఒక దాంట్లోనే 5 బెడ్స్ 6 బెడ్స్ సపరేట్గా ఉన్నాయి లైక్ రూమ్ దగ్గర. అది ఎందుకు అని లాస్ట్లో తెలిసింది. టాప్ 15 కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అంతా సెలెక్ట్ అయిపోయాం సోఫా ఏరియాలో ఉన్నప్పుడు నాగార్జున సార్ ఈ విషయం అయితే చెప్పారు. ఆల్రెడీ ఈ 6 మెంబర్స్ అగ్ని పరీక్షను దాటుకొని వచ్చారు, చాలా స్ట్రగుల్ అయ్యారు, అదంతా ఫేస్ చేసుకొని అంతా దాటుకొని ఈ స్టేజ్కి అయితే వచ్చారు. సో వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్. అండ్ మీ 9 కంటెస్టెంట్స్ మీరైతే నార్మల్గా ఎంటర్ అయ్యారు, వచ్చారు కాబట్టి వీళ్ళకు ఒక బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఓనర్స్ లాగా పెట్టారు. ఈ 9 మెంబర్స్ని టెనెంట్స్ లాగా, అవుట్ హౌస్ లాగా టెనెంట్స్ లాగా ఉంటారని చెప్పారు. ఈ 6 మెంబర్స్కి అడ్వాంటేజ్ ఏమంటే మెయిన్ హౌస్లో ఉండొచ్చు, మెయిన్ హౌస్లో ఉండి వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చింది తినచ్చు, నచ్చింది చేపించుకొని తినచ్చు. ఈ టెనెంట్స్ ఏమంటే బయట ఏరియాలో వాళ్ళకి ఇచ్చిన బెడ్స్ ఆ రూమ్ దగ్గర ఉంటారు. ఈ 9 మెంబర్స్ కూడా ఈ 6 మెంబర్స్కి బెనిఫిట్స్ ఉంటుంది. ఈ హౌస్ లోపలికి రావాలన్నా కానీ ఈ ఓనర్స్ పర్మిషన్ తీసుకొని మిగతా వాళ్ళు టెనెంట్స్ ఎవరైతే 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేది కానీ ఏదైనా కావాల్సింది తీసుకోవడం కానీ వాళ్ళని అడిగే చేయాలి. లైక్ వాటికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని జరుగుతుంది ఇక్కడ. సో ఈ వేలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. లైక్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, అంటే ఓనర్స్ టెనెంట్స్ లాగా ఉంటారు, ఓనర్స్ పర్మిషన్ తీసుకొని టెనెంట్స్ ఎంటర్ అవ్వాలి. ఇక్కడే క్లాషెస్ స్టార్ట్ అవుతాయని నాకు అర్థమైంది. ఈ బిగ్ బాస్ సీజన్ 9లో వచ్చిన కంటెస్టెంట్స్ ద్వారా నాకేం అర్థమైందంటే, లైక్ నేను అనుకున్నాను ఈ సెలబ్రిటీస్ కానీ కామనర్స్ ఓకే అన్నట్టు ఉన్న సెలబ్రిటీస్ హైలో లైక్ ఎంటర్టైన్మెంట్ వర్సెస్ కానీ లైక్ ఎంటర్టైన్మెంట్ బేసెస్ కానీ ఇంకేదైనా బేసెస్ కానీ స్ట్రాంగ్ ప్లేయర్స్ వస్తారేమో అని అనుకుంటే లైక్ వాళ్ళు కూడా ఓకే అన్నట్టు వచ్చారు. లైక్ అంత ఇంట్రెస్ట్ రావడం లేదు చూడ్డానికి, లైక్ ఏంటబ్బా వీళ్ళు వచ్చారు అన్నట్లు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ కొంచెం డల్ అనిపించింది. ఇంకెవరైనా కొంచెం ఫైర్లో ఉన్న వాళ్ళు, బాగా ఇంటెన్స్ లాగా ఉన్న వాళ్ళని తీసుకుని ఉంటే బెటర్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే ఏంటో కంటెస్టెంట్ ప్రతి సీజన్లో మనం చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం లైక్ అందరి సుమన్ శెట్టి, ఫ్లోరా సేన్, ఇట్లా సంజన, ఇట్లా వాళ్ళని చూసుకుంటే కొంచెం అనిపిస్తుంది లైక్ ఏజ్డ్ వయసెస్ తీసుకున్నారు, లైక్ ఇలా తీసుకున్నారు ఏంటి అని అనిపించింది. కానీ ఫస్ట్ టైం మనం ఏం డిసైడ్ చేయలేము కాబట్టి మొత్తం చూద్దాం ఎపిసోడ్స్ అంతా. సో టాప్ 15 కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారనేది మనం చూసి మాట్లాడుకున్నాం కదా. సో దాని తర్వాత ఏం జరిగింది, డే 1 డే ఎపిసోడ్ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వర్క్స్ గురించి మాట్లాడుకున్నారు. లైక్ మీరు ఈ పని చేయండి, మేము ఈ పని చేస్తాం, మీరందరూ వాషెస్ ఎవరి ప్లేట్స్ వాళ్ళు కలుపుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది, నీట్గా ఉంటుంది అని అయితే మాట్లాడుకున్నారు. అంతా బాగా అయింది. ఎవరైనా రావాలంటే టెనెంట్స్ లోపల రావాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని రండి అని అయితే వాళ్ళ డిస్కషన్స్ కొంచెం జరిగిన తర్వాత మార్నింగ్ నార్మల్గా సాంగ్ ప్లే అవుతుంది, వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారు కదా, అదే విధంగా అందరు బయటకు వచ్చారు. సో కొంతమంది వచ్చి డాన్సర్స్ వాళ్ళతో డాన్స్ చేసి సంథింగ్ పేపర్స్ బ్లాస్ట్ చేసి ఆ గార్డెన్ మొత్తం పేపర్సే ఉన్నాయి. అందరు డాన్స్ అయితే అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ పాటికి వీళ్ళు రెడీ అయ్యారు. బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, అందరు గార్డెన్ ఏరియాలోకి రండి, మీకు కొన్ని బ్యాచెస్ అక్కడ కనిపిస్తాయి, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మీరు అసైన్ చేసిన వాళ్ళకి ఆ బ్యాచ్ ఇచ్చి ఆ వర్కే అసైన్ చేస్తారా, లేకపోతే ఇంకెవరైనా మార్చుకుంటారా అని చెప్పారు. ముందున్న వాళ్ళని పెట్టుకోవచ్చు, లేదంటే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అని చెప్పారు. సో ఆ బ్యాచ్ చేసి ఎవరెవరికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ వచ్చేసి సేమ్ ఫ్లోరా సైని గారికి ఇచ్చారు. అలా ఎవరికి వాళ్ళు ఆ బ్యాచెస్ అయితే ఇచ్చేసారు. ఆ బ్యాచెస్ ఇచ్చేసాక మీకు ఈ పని అని అసైన్ చేశారు. లాస్ట్లో ఫుడ్ విషయంలో వంట చేసే దాంట్లో కూడా తనుజ గారిని అండ్ బర్ని గారిని సెలెక్ట్ చేశారు. సో ఆ విధంగా ఈ బ్యాచెస్ అయితే
పని చేసి వాళ్ళ వర్క్స్ వాళ్ళకి అసైన్ చేసి పంపించేశారు. లాస్ట్లో చెప్పారు, బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని రావాలి, ఏదైనా ఫుడ్ కానీ ఏదో అలో లేదు, మేమే మీకు సపరేట్గా ఫుడ్ పంపిస్తాము అని లాస్ట్లో చెప్పారు. వాళ్ళకి ఒక ఇది ఇచ్చినప్పుడు చెప్తాను దాని గురించి. ఈ వర్క్స్ అసైన్ చేసుకున్న తర్వాత అన్నీ చెప్పిన తర్వాత పర్మిషన్స్తో లోపలికి రావాలి, ఫుడ్ ఏం తినకూడదు అన్నప్పుడు అంతా అయిపోయింది. వీళ్ళకేమో టెనెంట్స్కేమో ఒక పక్క ఆకలి, లైక్ ఫుడ్ ఏదైనా లోపల తీసుకోవాలన్నా వాళ్ళు అప్పుడే కుక్ చేసుకున్నారు, బిర్యానీ ఆర్ సంథింగ్ కుక్ చేశారు తనుజ గారు వీళ్ళంతా. సో కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. ఇమాన్యుయల్ తినేటప్పుడు చెప్పారు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఎవరు తినకూడదు అంటే అందరు బయటికి రండి అని చెప్పారు. సో ఆ ఫుడ్ అలాగే పెట్టేసి వచ్చేసారు, తింటున్న ప్లేట్ అలాగే పెట్టేసి వచ్చేసారనమాట. కొంతమంది టెనెంట్స్ లోపల ఉండడానికి వీల్లేదు, ఫుడ్ తినడానికి వీల్లేదు అని చెప్పారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అందరికి డౌట్ఫుల్గా వచ్చింది. సరే అందరూ బయట కూర్చున్నారు, టెనెంట్స్ వాళ్ళ రూమ్ దగ్గర వాళ్ళ బయట గార్డెన్ ఏరియాలో ఉన్నారు, వీళ్ళందరూ లోపల ఉన్నారు. లైక్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకెళ్ళి బనానాస్ తీసుకెళ్ళి ఇచ్చారు అప్పటికి. లైక్ ఎవరు తీసుకోవద్దన్నారు కదా అంటే లేదు, ఇది నార్మల్గా ఉండే కామన్ ప్రోడక్ట్, కామన్ ఫుడ్ ఐటమ్, లైక్ తీసుకోవచ్చు, ఫ్రూట్సే కదా హౌస్లో ఎప్పుడు ఉండేటివి కదా, అవైతే లోపల పెట్టమన్నారు, ఫ్రూట్స్ అందరికీ కామనే కదా అని చెప్పి అందరు ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు, వద్దు ఏమైనా మళ్ళీ దానికి ఏమైనా ఉంటుంది, లేదు వద్దు అని చెప్పి మాకేం ఆకలి లేదు అని చెప్పారు. హరీష్ గారు కూడా వాళ్ళు తినలేదని చెప్పి ఆయన పెట్టేసి నేను కూడా తర్వాత ఎందుకంటే వాళ్ళు తినలేదు కదా అని చెప్పి ఆయన ఫీల్ అయ్యారు. ఫుడ్ విషయంలో ఇలా ఉండడం చాలా తప్పు అని కొంచెం మాట్లాడారు. సో వచ్చి లైక్ ఫ్రూట్స్ కానీ లేదు ఫుడ్ పెట్టుకొని వచ్చారు. ఫుడ్ పెట్టుకొని వచ్చినప్పుడు బిగ్ బాస్ వచ్చేసి అప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు, లేదు మీరు తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్పారు. ఇమాన్యుయల్ చేతి వరకు వచ్చింది, మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్పారు. సో అలా ఫుడ్ అయితే తినద్దని చెప్పారు. లాస్ట్ ఈవినింగ్ వాళ్ళు ఫుడ్ ఆకలితో అలాగే ఉన్నారు. ఆకలి వచ్చినప్పుడు లైక్ తనుజ గారు వీళ్ళు వచ్చి ఒక బిస్కెట్ ప్యాక్ తీసుకెళ్ళినప్పుడు శ్రీజ చూసేసింది, లైక్ చూసి ఫుడ్ అడగకుండా తీసుకోవద్దని చెప్పి తనే మళ్ళీ తెచ్చి బిస్కెట్స్ అయితే ఇచ్చింది. అదేంటి మనకు ఆకలేదు అవసరం లేదన్నప్పుడు ఇచ్చారు, కావాలన్నప్పుడు ఇలా చేశారు అని మాట్లాడుకున్నారు వాళ్ళు. సో ఇదంతా అయ్యింది. నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసి అందరిని రండి అని చెప్పి స్పెషల్ ఫుడ్ వచ్చేసి ఓనర్స్కి, నార్మల్ మీల్ వచ్చేసి టెనెంట్స్కి అని చెప్పి ఫుడ్ అయితే పంపించారు. స్పెషల్ ఫుడ్ లైక్ నాన్ వెజ్ అండ్ ఆల్ ద థింగ్స్, కాఫీ ఇదంతా ఓనర్స్కి వచ్చింది. నార్మల్ ఫుడ్ పప్పు సాంబార్ రసం ఇలాంటివి వచ్చేసి టెనెంట్స్కి వచ్చింది. సో వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు, భోజనం చేశారు. బిగ్ బాస్ అందరికీ ఫుడ్ పంపించిన తర్వాత అందరు తింటున్నారు, అందరు నార్మల్గా మాట్లాడుకుంటున్నారు అండ్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. అలా తినేటప్పుడు వచ్చేసి ఇమాన్యుయల్ వండుకొని హరీష్ గారిని వచ్చేసి లైక్ నార్మల్గా కామెడీ వేలోనే అన్నారు, జస్ట్ వాళ్ళకి ఒక లైట్ బాండ్ ఏర్పడింది కదా అనే విధానంలోనే ఇమాన్యుయల్ కొంచెం లైక్ గుండంకులు అని అన్నారు మాట్లాడేటప్పుడు. దానికి కూడా వెళ్ళి సారీ కూడా చెప్పారు. అప్పుడు యాక్సెప్ట్ చేయకుండా నార్మల్గా అవ్వకుండా ఇంకా తినేటప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, లైక్ హరీష్ మీరు ఒకవేళ ఇమాన్యుయల్ గారికి కానీ మీరు చేసే వాళ్ళు వర్క్ చేసే హౌస్ క్లీనింగ్లో ఎంత త్వరగా వాళ్ళు పూర్తి చేస్తారన్న టైం వచ్చేసి నాకు చెప్పండి. లైక్ 1 డేలో ఫినిష్ చేస్తారా, హాఫ్ డేలో ఫినిష్ చేస్తారా, 1.5 డేలో ఫినిష్ చేస్తారా అనేది నాకు చెప్పండి అని చెప్పినప్పుడు హరీష్ గారు అంటే అది మనసులో పెట్టుకున్నారు. లైక్ ఇమాన్యుయల్ అలా అన్నప్పుడే డైరెక్ట్గా మాట్లాడకుండా, లేదు నాకు నచ్చదు అలా మాట్లాడద్దు అని చెప్పకుండా, లైక్ సారీ చెప్పినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకుండా ఇలా చేసిన తర్వాత అప్పుడు నార్మల్గానే అన్నారు ఇమాన్యుయల్ గారు అన్నప్పుడు. కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇలా చెప్పాలి, ఎంత టైంలో వాళ్ళు క్లీన్ చేస్తారని చెప్పినప్పుడు ఇలా హరీష్ గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు కొంచెం సీరియస్ అయ్యారు, ఎందుకంటే అది మనసులో పెట్టేసుకున్న చిన్న అనింది కూడా తను తీసుకోకుండా, ఇప్పుడు హౌస్ అన్నాక ప్రతిదీ ఉంటుంది, సరదాగా మాట్లాడేది ఉంటుంది, గొడవలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, అన్నీ పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకునేది ఉంటుంది. ఈ చిన్నది కూడా తను కొంచెం ఫీల్ అయిపోయి పర్సనల్గా ఫీల్ అయిపోయి అలా అన్నారు నన్ను అనే విధానంలో తీసుకున్నాడు. ఎందుకంటే అదేం బాడీ షేమింగ్ కాదు, ఆయన ఉండుకొని నన్ను బాడీ షేమింగ్ చేశారన్నట్టు సీరియస్గా మాట్లాడారు. అది కొంచెం బ్యాడ్ అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఏదైనా సరదాగా అన్నప్పుడు సరదాగా తీసుకోవాలి. ఆ సిచ్యువేషన్ కూడా అదే, జస్ట్ వచ్చిన ఫస్ట్ డేనే ఏదో నార్మల్గా మాట్లాడింది తీసుకోకుండా రాంగ్గా తీసుకొని టైం కూడా రేపు ఆఫ్టర్నూన్ లోపల లైక్ ఫుడ్డింగ్ టైంలో ఇంకా రేపు ఆఫ్టర్నూన్ లోపల క్లీన్ చేయాలనేది చెప్పారు. ఇంకా ఇమాన్యుయల్ అయితే వర్క్ స్టార్ట్ చేశాడు తినేసిన తర్వాత, లైక్ అంతా ఊడ్చేసి. పాపం ఇమాన్యుయల్ మాత్రం చాలా బాగా టాస్క్ క్లీన్ చేశారు. లైక్ ఇమాన్యుయల్ అండ్ ట్రస్టీ కలిసి నీట్గా అంతా క్లీన్ చేస్తున్నారు, ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు. సో నాకు తెలిసి అంటే హరీష్ ఇలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే
ఆ చిన్న మాటకి అంత సీరియస్ అయిపోయి ఇమాన్యుల్ మళ్ళీ సపరేట్గా వెళ్ళి కూడా సారీ చెప్పాడు. లేదన్నా నేను అలా అనలేదు, మీతో నాకు ఒక ర్యాపో ఏర్పడిందని నేను అనుకున్నాను, బాగా మాట్లాడుతున్నారు కదా, క్లోజ్ కొంచెం ఉంది కదా, అదే విధానంతో నేను అన్నానే తప్ప నుంచి మీరు ఫీల్ అవుతారని తెలిసింటే నేను అసలు అనిండను అని మాట్లాడారు. సో ఇలా మాట్లాడి ఇదంతా అయింది. అంతా తినేశారు. తినేసిన తర్వాత సో బిగ్ బాస్ అడిగారు తనుజ గారిని, మీకు అక్కడ వచ్చిన స్పెషల్ ఫుడ్లో ఓనర్స్ ఫుడ్లో ఏమన్నా కావాలా, ఏదైనా మిస్ అవుతున్నారా అని అడిగినప్పుడు తనుజ ఏం చెప్పింది, తనకి చాలా కాఫీ అడిక్టెడ్ అనమాట, చాలా ఇష్టం తనకి. సో సార్ బిగ్ బాస్ నాకు కాఫీ ఇది కావాలి అని చెప్పినప్పుడు అదే మనకు కావాల్సింది మనకు దొరకదు కదా అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. సో ఆల్మోస్ట్ ఇంకా కాఫీ పౌడర్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మొత్తం ఆల్మోస్ట్ బెనిఫిట్స్ అంతా వీళ్ళకే దొరుకుతుంది, టెనెంట్స్కి అంతగా లేదు. సో వాళ్ళ వాడికి వాళ్ళు అయిపోయింది. ఇంకా తనుజ గారు కాఫీ పౌడర్ కోసం అడిగారు ఈ మనీష్ గారిని, అక్కడే పెట్టారు కదా మీరు లోపల తీసుకెళ్ళలేదు కదా అని కొన్ని క్వశ్చన్స్ అడిగింది, మాట్లాడింది. లైక్ మాకు కొంచెం ఇలా ఇస్తారా అని అడిగి మాట్లాడి వాళ్ళు కొంచెం లేదు అని ఆ విధంగా చెప్పిన దానివల్ల ఎపిసోడ్ లాస్ట్లో తను బర్నీ గారికి చెప్తాను, లేదు నేను ఇలా కాఫీ పౌడర్ దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ అలా మాట్లాడుతున్నారు సంజన గారితో బర్నీ గారితో. సో ఈ విషయంతో ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ అయింది. లైక్ ఫస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ అంతగా టాస్క్ ఏమి ఇవ్వలేదు ఫస్ట్ డేనే. సో మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ డేలో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండొచ్చు. దీంట్లో అయితే ఈ ఫస్ట్ డేలో ఏం జరగలేదన్నమాట. ఈ బ్యాచెస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, వర్క్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఓనర్స్ టెనెంట్స్ ఈ ఫుడ్ విషయమే నడిచింది. ఈ ఎపిసోడ్ ఈ డే ఇలా ఎండ్ అయింది. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. ప్రతి ఎపిసోడ్కి ప్రతి దానికి నేను రివ్యూ ఇస్తాను, నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. మీకు అనిపించింది లేకపోతే నేను చెప్పింది ఏదైనా తప్పు అనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఆల్స్ మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నది కామెంట్ చేయండి. అండ్ అనదర్ థింగ్, జియో హాట్స్టార్లో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ చేయండి. అండ్ వాళ్ళు టీవీలో చూసేటప్పుడు స్క్రోల్ చేసిన నెంబర్కి మీరు డయల్ చేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి, ఫేవరెట్ కంటెస్టెంట్కి. సో అలాగే నా వీడియోస్ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.